రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, ఏకంగా 4700 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే సరిగ్గా ప్రారంభించిన 18 రోజులకే పేకమేడ కూలినట్లు ధ్వంసం అయిపోయింది. రోడ్డు నడిబొడ్డున భారీ గుంతలు, పగుళ్ళు. అంతేకాదు, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా రోడ్డు ప్యాచ్ వర్క్ను ఆరబెట్టడానికి రోడ్డు పక్కన పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టారంటే నమ్ముతారా? అవును, వినడానికి నవ్వులాటగా ఉన్నా ఇది అక్షరాల నిజం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతున్న డబుల్ ఇంజన్ అభివృద్ధి వెనుకున్న అసలు రహస్యం ఇదేనా? నాసిరకం నిర్మాణాలు, పర్సంటేజీల అవినీతికి ఇది నిలువెత్తు నిదర్శనం కాదా? ఆ కాంట్రాక్ట్ ఎవరిది? దాని వెనుకున్న అసలు కథ ఏంటి? ఉత్తరప్రదేశ్ లో 4700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 63 కిలోమీటర్ల లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేని ఈ మధ్య ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం దీనిని తమ ఘనతగా, గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ కట్ చేస్తే ప్రారంభించిన 18 రోజులకే ఈ ఎక్స్ప్రెస్ వే అసలు రంగు బయటపడింది. కేవలం 63 కిలోమీటర్ల పరిధిలోనే ఏకంగా 84 చోట్లకు పైగా రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. భారీ పగుళ్ళు వచ్చాయి. కొన్ని చోట్ల రోడ్లు దిగబడిపోయి కార్లు, ట్రక్కులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అధికారులు చేసిన విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. రోడ్డు ప్యాచ్ వర్క్ త్వరగా ఆరడానికి, తడి ఆరిపోతే కవర్ చేయొచ్చు అని భావించి ఎక్స్ప్రెస్ హైవేపై ఏకంగా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ఆరబెట్టడానికి ఫ్యాన్లు పెట్టడం బహుశా ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావచ్చు. సరే, ఇంత ఘోరంగా రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ ఎవరు? అతనికి అధికార బీజేపీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ రోడ్డును నిర్మించిన కంపెనీ పేరు పిఎన్సి ఇన్ఫ్రాటెక్. ఆ సంస్థ వెనుకున్న ముఖ్య నేత ప్రస్తుత బీజేపీ ఎంపీ నవీన్ జైన్. సాధారణంగా 4700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మూడిదల పోసి 18 రోజులకే రోడ్డు ధ్వంసమైతే ప్రభుత్వం ఏం చేయాలి? ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? శిక్ష వేయాల్సింది పోయి రివార్డ్ ఇచ్చారు. ఆ ఘటన వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే జూలై 16, 2026న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అదే పిఎన్సి ఇన్ఫ్రాటెక్ కంపెనీకి మళ్లీ ఉత్తరప్రదేశ్ లోనే ఏకంగా 3483 కోట్ల విలువైన మరో 2 కొత్త హైవే కాంట్రాక్టులను కట్టబెట్టింది. అంటే నాసిరకం పనులు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే బహుమతిగా 1000 కోట్ల కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నారన్నమాట. ఇది అవినీతికి పరాకాష్ట కాక మరేమిటి? ఇది ఒక లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేతోనూ ఆగిపోలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా డబుల్ ఇంజన్ సర్కార్గా ఉన్న చోట మౌలిక సదుపాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే భయం వేస్తుంది. జూలై 2026లో నాందేడ్ లాతూర్ రహదారిపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ స్లాబ్ నిర్మాణం పూర్తి కాకముందే పూర్తి స్థాయిలో కూలిపోయింది. మోదీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో వడోదర వద్ద నిర్మిస్తున్న వంతెన కూలి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్ లో బాగల్పూర్, సమస్తీపూర్, నాసిర్పూర్ ప్రాంతాల్లో గంగా నదిపై నిర్మిస్తున్న 100 కోట్ల వంతెనలు ప్రారంభానికి ముందే నీటిలో కలిసిపోయాయి. ప్రతి చోట ఒకటే ట్రెండ్: నాసిరకం సిమెంటు, సరైన క్వాలిటీ చెకింగ్ లేకపోవడం, తమ సొంత పార్టీ నాయకులకు లేదా సన్నిహిత కాంట్రాక్టర్లకు 1000 కోట్ల టెండర్లు కట్టబెట్టడం, చివరికి ప్రజాధనం నీళ్లపాలు కావడం, సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలవడం. వికసిత్ భారత్ అని ప్రచారం చేసుకోవడం చాలా సులభం. కానీ 4700 కోట్లు పెట్టి కట్టిన రోడ్డు 18 రోజులకే పగిలిపోతే దానిని ఆరబెట్టడానికి ఫ్యాన్లు పెట్టాల్సి వస్తే ఆ అభివృద్ధి అంతా కేవలం కాగితాలకే పరిమితమని అర్థమవుతోంది. ట్యాక్స్ రూపంలో మనం కష్టపడి కట్టిన రూపాయి ఈ రకంగా అవినీతి తిమింగలాల కడుపులోకి వెళ్తుంటే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు? ప్రజాధనాన్ని వృధా చేసిన వారిని బ్లాక్ లిస్ట్ చేయకుండా మళ్ళీ 1000 కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇస్తారు? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? డబుల్ ఇంజన్ అంటే అభివృద్ధి ఇంజనా లేక అవినీతి ఇంజనా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.